దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 28 ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 9 and verse 62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుకతట చూచువాడెవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యము, ఈ హెచ్చరికను మనము జాగ్రత్తగా గమనించాలి. యేసుప్రభు వారు అంటున్నారు, నాగటిపై చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును, వాడు ఎవరైనా సరే, వారు ఒక క్రైస్తవుడైనా పాస్టర్ అయినా ఎవరైనా సరే దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో చెప్పును. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this English before I explain this. And Jesus said unto him, no man having put his hand to the plow and looking back is fit for the kingdom of God. Is fit, not fit for the kingdom of God. దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకొని దేవుని కొరకు మనము వెలుగుగా ఉండాలని మాట సెలవివ్వబడ్డాది. మనము చీకటిగా ఉంటే దేవుని రాజ్యానికి పాత్రము కాదు. లోకానికి మనం ఉప్పై ఉన్నాము. మనము సారమును వెదజల్లకపోతే మనము దేవుని రాజ్యానికి పాత్రము కాము. దేవుడు మనకు అప్పగించిన దాన్ని మీద మనము చేపట్టినప్పుడు, దేవుడు మనకు చేయమని దానిని మనము చేయుటకు పూనుకొని దాన్ని వెనక్కు మనము తిరిగినట్లయితే, మళ్ళినట్లయితే దేవుని రాజ్యానికి మనం పాత్రలము కాము. జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని కొరకు ఏమి చేస్తున్నామో కాదండి, అది ఎలా చేస్తున్నామో అది ముఖ్యము. వెనుక తట్టు తిరగకూడదు. వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, యూ హ్యావ్ టు ఫాలో జీసస్. యేసుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నావు, వెంబడించాలి. ఆయన కొరకు ఆయన పరిచర్య చేయాలని నీవు నిర్ణయించావు, ఆయన పరిచర్య చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయం కూడా నిన్ను వెనుక తట్టు తిప్పకూడదు. అందుకే యేసు ప్రభువారు ఇదే అధ్యాయం లూకా సువార్తలో అంటాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి. రిమెంబర్ లోట్స్ వైఫ్. ఆమె ఏమి చూసిందండి? వెనుక తట్టు చూసింది. చాలాసార్లు ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఐహిక విచారాలు మనలను వెనుక తట్టు తిప్పుతూ ఉంటుంది, వెనుక తట్టు మరలుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది మనం జాగ్రత్తగా విషయాన్ని గమనిస్తూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. రాజ్యముకు మనము పాత్రులుగా జీవించాలి. రాజ్యముకు పాత్రులుగా జీవించాలి. మనకు అది 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 మనకు శోధనైనా, అది మనకు ఆశీర్వాదమైన, మనము నాగటి మీద చేయించున్నాం, ప్రభువును నమ్ముకొని ఉన్నాం, మనం ముందుకే వెళ్ళాలి. మనం అనుకున్నది దేవుని విషయంలో అది చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక చాలామంది పోస్టున్న పౌలు చెప్తా ఉన్నాడు, సమ్ పీపుల్ హ్యావ్ లెఫ్ట్ మీ, దే హ్యావ్ గాన్ బ్యాక్ అంటాడు. కొందరు నాకిటి మీద చేయి ఉంచి వారు వెనక్కి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి విశ్వాసము విరిగిపోయిందంట. వాడబద్దలైనతో సమానం అంటున్నాడు వారిని. కనుక జాగ్రత్తగా గమనించాలి. పలుమార్లు కొన్ని పరిస్థితులు మనల్ని వెనక తట్టు తిప్పుతుంటుంది. మనము వివేచించి తెలుసుకొని ముందుకే వెళ్ళాలి. ఓపికతో మీ ముందు పెట్టబడిన పందెంలో ఓపికతో పరిగెట్టమంటున్నాడు. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. నెవర్ లుక్ బ్యాక్, గో ఫార్వర్డ్. దేవునికి స్తోత్రం. రాజుల గ్రంథంలో కుష్ఠరోగుల గురించి రాయబడిన మాట, వారు అంటారు, మనము ఇచ్చట కూర్చున్నా చనిపోతాం, వెనక్కి వెళ్ళినా చనిపోతాం, కాబట్టి ముందుకే వెళ్దామంటారు. వెనకేముందండి? కరువు ఉంది. అక్కడ ఏముందని అక్కడ కూర్చుంటే ఎవరు భోజనం పెట్టారు? ముందుకే వెళ్ళిపోదాం. యేసు ప్రభువును నమ్ముకున్న బిడలుగా, క్రైస్తవులుగా మనం ముందుకే వెళ్ళాలి. మన విశ్వాసంలో, మనం తీసుకున్న డెసిషన్లో, మనం చేసిన దేవునితో ఒప్పందంలో ముందుకే వెళ్ళాలి. हिंदी में पढ़ेंगे। लूक रचित सुसमाचार उसमें 9 अध्याय और 62 वचन पढ़ रहे हैं। यीशु ने उससे कहा, जो कोई अपना हाथ हर पर रखकर
पीछे देखता है वो परमेश्वर के राज्य के योग्य नहीं। योग्य नहीं है। जो हल पर हाथ रखना मतलब परमेश्वर के लिए जीने के लिए हाथ रखना। अगर पीछे घूमता है तो वो परमेश्वर का राज्य का योग्य नहीं होता है, योग्य नहीं होता है. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 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 దైవజనుడిగా, ఒక విశ్వాసిగా దేవుని రాజ్యము కొరకు, మేలు చేయుట కొరకు నువ్వు పూనుకొని వెనక్కు తట్టు తిరగకూడదు. యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. నీ సంఘంలో అయినా, సమాజంలో అయినా యూ హ్యావ్ టు డూ గుడ్. మేలు చేసే విషయంలో మనము అలసిపోకూడదు అంటున్నాడు, విసిగిపోకూడదు అంటున్నాడు భక్తుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఆప్షన్ లేదండి. దేవుడు రాజీ పడడు. గాడ్ విల్ నాట్ కాంప్రమైజ్ ఇఫ్ వి లుక్ బ్యాక్. హీ విల్ నాట్ కాంప్రమైజ్. ప్రియ దేవుని బిడ్డలారా, రాజీ పడే దేవుడైతే ఆదాముతోనే రాజీ పడిపోయేవాడు. నువ్వు రాజీ పడ్డకు వీల్లేదు, రాజీ పట్టకు వీల్లేదు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సో లెట్ us గో ఫార్వర్డ్. దేవుని కొరకు మనము నిలువెచ్చిన కాదండి, దేవుని కొరకు మనము ముందుకు సాగిపోటకు లెట్ us బి హాట్ ఫర్ గాడ్. వేడిగా ఉందాం దేవుని పనుల కొరకు, దేవుని చిత్తం కొరకు. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. చర్చ్కి వెళ్ళే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో ప్రార్థన విషయంలో, చర్చ్కి వెళ్ళే విషయంలో వారు వెనక్కి మళ్ళుతున్నారు. ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్. నీవు దేవుని రాజ్య సంబంధమైన విషయంలో నీవు తప్పిపోతున్నావు అంటున్నాడు దేవుడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే యావత్ క్రైస్తవ లోకము నాగిటి మీద చేయిపెట్టిన ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తూ ఉంటారు, పలు శోధనలు రాగా ముందుకు వెళ్తూ ఉంటారో దేవుని రాజ్యం ఇంకా బలంగా కట్టబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ రాజ్యము, పరలోక రాజ్యము కట్టబడాలి నాయన, ఇంకా బలంగా కట్టబడాలి నాయన. ప్రతి ఒక్కరము నాగిటి మీద చేయించిన ప్రతి ఒక్కరము మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవతని మేము వెనక్కి చూడక, ఎవరిని కూడా వెనక్కి లాగక ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసి వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారికి మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధ తండ్రి. బిజినెస్ చేసిన వారు వారి బిజినెస్లో మీ తోడు దయచేయండి నాయన. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలు చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ముందుకు వెళ్ళటకు, ఎడ్యుకేషన్లో ముందుకు దూచుకొని వెళ్ళటకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధిలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిది వారి పరిచయం ప్రభ ముందుకు వెళ్ళిపోటుకు కృపదయచేయండి, ముందుకు దూచుకొని వెళ్ళటకు సహాయం చేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అరుణి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.